అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'అద్వైతం'. రచయిత పులిపాక కనకదుర్గ గారు. ఇక కథలోకి వెళితే, మొదటిసారి పార్వతిని చూసింది మా ఇంట్లోనే. శివపూజ పట్టు వేస్తుండగా గుమ్మం అవతలే ఆగిపోయి చెప్పాడు శ్రీశైలం. నాన్నగారు, మీకోసం విశ్వనాథ శాస్త్రి గారి కోడలు పార్వతి వచ్చింది. ఇక్కడికి పిలవమంటారా? అవసరం లేదు. ఆమెను ముందర గదిలోనే కూర్చోబెట్టు. శివపూజ ముగిసే వరకు వేచి ఉండమని చెప్పు. మధ్యలో అమ్మాయి అపర్ణ, శ్రీశైలం పూజగది గుమ్మం దాకా వచ్చినా పలకరించే సాహసం చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. పూజ ముగించి భోజనం కానిచ్చి మడిబట్టలు మార్చుకొని బయటకు వచ్చేసరికి ఆమె ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నన్ను చూడగానే చప్పున లేచి నిల్చుంది. పక్కనే తన కొంగు పట్టుకొని 7 సంవత్సరాల కుర్రాడు ఇంత లేసి కళ్ళతో బెదురుగా చూస్తున్నాడు. పడక కుర్చీలో కూర్చుంటూ తనను కూడా కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించాను. పర్వాలేదన్నట్టుగా తలూపి అలానే నిలబడి ఉంది. ఏమ్మా, నువ్వు విశ్వనాథ శాస్త్రి గారి కోడలివి కదూ? నాతో ఏమైనా పని పడిందా? శ్రమపడి ఇంత దూరం వచ్చావు. కళావిహీనమైన పాలభాగంతో ధైన్యానికి ప్రతీకలా ఉన్న ఆమెను చూసి తెలియని జాలి కలిగి మార్దవంగా అడిగాను. ఏదో చెప్పటానికి అన్నట్టు ఉపక్రమించి తిరిగి సంకోచంగా ఆగిపోయింది. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇక్కడిదాకా వచ్చి సందేహిస్తావెందుకు? ఏం పర్వాలేదు, ధైర్యంగా చెప్పేయ్. పల్లెంలో తమలపాకు చిలకలతో వచ్చిన శ్రీమతి చిరునవ్వుతో భరోసా ఇచ్చింది. కాత్యాయని వెనకనే 10 ఏళ్ల అపర్ణ, 14 ఏళ్ల శ్రీశైలం వచ్చిన వారిని కుతూహలంగా చూస్తున్నారు. కాస్త ఎడంగా ఉన్న పిల్లవాడిని దగ్గరకు తీసుకొని నేలచూపులు చూస్తూ చెప్పింది. శాస్త్రిగారు, వీడు మా అబ్బాయి చంద్రం. వాడు నెలల పసిగుడ్డుగా ఉండగానే వారు గతించారు. తిన్నామో తినలేదో బయటకు తెలియకుండా రోజులు గడుపుకొస్తున్నాం. వీడికిప్పుడు 7 ఏళ్ల వయసు. సంప్రదాయానుసారం ఉపనయనం చేయించాలని వారి సంకల్పం. ఆ పైన చెప్పటానికి సందేహిస్తున్నట్టు ఆగిపోయింది. తక్కువ రకం ముతక చీరలో పేదరికానికి ప్రతిరూపంలా ఉన్న సహజ సౌందర్యంతో ప్రకాశిస్తోంది. తన సంశయాన్ని గ్రహించిందేమో కాత్యాయని అందుకుంది. మరేమీ లేదు, వాళ్ళ అబ్బాయి ఒడుగు మీ చేతుల మీదుగా జరిపించాలని మీకోసం ఇంత దూరం వచ్చింది. అవునయ్యగారు, మీరు కరుణా హృదయులని, శైవ సంప్రదాయం పట్ల ఆదరాభిమానాలు మెండుగా కలవారని మా విన్నపాన్ని కాదనరన్న నమ్మకంతో వచ్చాను. అది సరే గాని, మన అగ్రహారంలోనే మీ వారి అన్నగారి కుటుంబం ఉన్నట్టుంది. వారిని అడిగి ఉండవలసింది. ఆ మచ్చట కూడా అయ్యిందంట. కాదు, పొమ్మన్నారట. నిరసనను వ్యక్తం చేస్తూ చెప్పింది కాత్యాయని. అవురా, ముక్కున వేలేసుకుని అచ్చెరు వందకుండా ఉండలేకపోయాను. ఉపనయన సంస్కారం కావిస్తే పుత్ర సమానుడవుతాడు. అందున తమ్ముడి కొడుకు. రేపటి రోజున ఆస్తిలో వాటా అడిగినా అడగవచ్చన్న వ్యర్థానుమానం. పిల్లవాడి పెదనాన్న ఆంతర్యం అవగతమైంది. మానవత్వం ఉనికి సైతం మటుమాయం చేసిన స్వార్థమనే పెనుభూతం 1000 తలలతో వికటాట్టహాసం చేస్తూ కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంటే చిన్నగా నిట్టూర్చి చెప్పాను. మంచిది తల్లి, పిల్లవాడికి అన్ని విధాలా అనువైన సుముహూర్తం కుదరగానే ఉపనయన సంస్కారం కావిద్దాం. సంతోషంగా నిష్క్రమించారు తల్లి కొడుకులు. ఆ తర్వాత వేదోక్తంగా చంద్రశేఖరుడి ఉపనయనం ముగిసింది. పంచశిఖలతో చిన్నారి చంద్రశేఖరుడు బాలశివుడిలా ప్రకాశిస్తున్నాడు. పార్వతి కళ్ళల్లో కన్నీటి భాస్పాలతో పాటు ఎనలేని తృప్తి. మాతాపితరుల స్థానంలో ఉన్న మేము చంద్రునికో నూలుపోగు అన్న చందంగా చంద్రానికి వెండి పల్లెరం, నూతన వస్త్రాలు బహూకరించాము. అనుకోని విధంగా అమరిన చుట్టరికం ఆ తర్వాత కూడా కొనసాగింది. వంటలకని, వడ్డనలకని, ఆవకాయలకని, వడియాలకని ఏదో విధంగా పార్వతి మా ఇంటికి రాకపోకలు సాగించింది. తన చేతిలో ఏది పెట్టినా కొడుకుకి తీసుకెళ్లేది. పార్వతి ప్రాణాలన్నీ చంద్రం మీదే పెట్టుకుని బ్రతుకుతున్నదండి. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకు కోసం మగాడిలా కష్టపడుతోంది, జాలిగా చెప్పిందొకసారి కాత్యాయని. తల్లిని మించిన దైవం మరొకరు లేరు కాత్యాయని. దేవుడు అన్నింటా తాను ఉండలేక తల్లిని తనకు బదులుగా, తన ప్రతినిధిగా మానవాళికి అందించాడు. అందుకే అగ్రస్థానం తల్లికే కట్టబెట్టారు. మాతృదేవో భవ అని ముందుగా తల్లినే కదా తలుచుకునేది.
చంద్రం చదువు విషయంలో సలహాల కోసమని అడపాదడపా నన్ను కలవటానికి వస్తుండేది పార్వతి. చంద్రం కూడా చదువులో చాలా చురుకైన కుర్రాడు. మనది లంకంతిండ్లు. ఓ 2 గదులు పార్వతికిద్దామండి. తనకు అద్దె కలిసి వస్తుంది. మనదా నిత్య సంతర్పణలు జరిగే ఇల్లు. నాకు కాస్త ఆసరాగా ఉంటుంది. ఎలాగో 10ో పరకో ముట్ట చెబుతాం కాబట్టి తనకు ఆర్థికంగా కాస్తంత ఆసరాగానూ ఉంటుంది. ఏవో మాటల సందర్భంలో మనసులో మాటను వెల్లడి చేసింది కాత్యాయని. అర్ధాంగి. అందులోనూ భేషైన మాట చెప్పింది. ఇంక కాదనేందుకేముంది? ఇప్పుడు పార్వతీ చంద్రం కూడా మా కుటుంబ సభ్యులు. చంద్రం కూడా 10 ఏళ్లవాడయ్యాడు. చంద్రాన్ని చూసినప్పుడల్లా మనసుకు ఎంత ప్రమోదంగా ఉంటుందో అదే సమయంలో శంకరం గుర్తుకొచ్చి మనసు భారమవుతుంటుంది. శంకరం స్వయాన నాకు తమ్ముడి కొడుకు. వాడికి కూడా ఇంచుమించు చంద్రం వయసే ఉంటుంది. వ్యసనాలకు బానిసైన నీలకంఠం కొడుకుతో పాటు కుటుంబాన్ని కూడా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే శంకరానికి తండ్రి పట్ల ద్వేషభావం. వయసుతో పాటు ఆ ద్వేషం కూడా పెరుగుతూ వస్తున్నది. తమ్ముడి కుటుంబానికి నాకు చేతనైన సాయం చేస్తూ శంకరాన్ని నేనే చదివిస్తున్నాను. జరుగుతున్న వాటితో తనకేమాత్రం నిమిత్తం లేనట్టు కాలం గడుస్తూనే ఉంది. ఆ రోజు నేను ఎన్నటికీ మరవలేని రోజు. మరలా జన్మంటూ ఉంటే స్త్రీగా జన్మించి అమ్మనై మాతృత్వపు ఔన్నత్యం అంచులను స్పృశించాలని మనసు కరిగి నీరైన రోజు. చాలా కాలం తర్వాత దివాకరం నన్ను కలవటానికి వచ్చాడు. వాడు నా చిన్ననాటి నేస్తం. కాకపోతే వయసులో కొంచెం చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు మెండుగా ఉన్నవాడు. కలవక కలిసిన అరుదైన కలయిక కావటంతో మా మధ్య ఎన్ని కబుర్లు దొర్లినా తనివి తీరలేదు. కాత్యాయనికి చిన్నపాటి సుస్థి చేయటంతో పార్వతే వంట వడ్డన అంతా తనే చూసుకుంటోంది. ముందే తన గురించి చెప్పటంతో పార్వతిని జాలిగా చూశాడు దివాకరం. ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసులో ఉద్దేశాన్ని బయటపెట్టాడు. విషయం విన్న నేను నన్ను నేనే నమ్మలేకపోయాను. భార్య దూరమైన తర్వాత మారు మనువు మాట తలపెట్టని దివాకరం పార్వతికి అభ్యంతరం లేకపోతే ఆమెను పునర్వివాహం చేసుకుంటానన్నాడు. పార్వతి కనుక ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. దివాకరం యోగ్యుడు, ఉత్తముడు. అతని సాహచర్యంలో పార్వతి జీవితం తిరిగి చిగురిస్తుంది. చంద్రాన్ని కూడా సొంత బిడ్డలా చూసుకోగల హృదయ వైశాల్యం దివాకరానికుంది. కాకపోతే విషయాన్ని పార్వతి దగ్గర ఎలా కదల్చాలో ఓ పట్టాన తెలియలేదు. నువ్వని నేను కాదు మీరేనని కాత్యాయని వంతులు వేసుకొని వాయిదాలు వేయటంతో విషయం తేలకుండానే 2 నెలలు గడిచిపోయాయి. ఇలా కాదనుకొని ఓ మంచి రోజున ఇరువురము కలిసి పునర్వివాహ ప్రస్తావనను పార్వతి ముందర తీసుకొచ్చాము. చూడమ్మా పార్వతి, ఈ రోజుల్లో పునర్వివాహం సాధారణమైన విషయమే. పైగా నీకేమంత వయసు అయిపోయిందని, ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి. దివాకరం చాలా ఉత్తముడు. చంద్రం గురించి కూడా నువ్వేమి దిగులు చెందనక్కర్లేదు అని చెప్పాను. క్షమించండి, ఈ ప్రతిపాదనను నేను అంగీకరించను. ఈ వివాహం చేసుకుని చంద్రం పసిమనసును నొప్పించలేను. ప్రశాంతంగా ఉన్నవాడి మనసులో లేనిపోని ఆందోళనలను కలిగించలేను. నెలల పసికందుగానే తండ్రిని కోల్పోయిన కసుగాయి నా బిడ్డ. తల్లైనా తండ్రైనా వాడికి నేనే. మరో వివాహం చేసుకుని వాడి భవిష్యత్తుని అయోమయం చెయ్యలేను. నాకు వాడి భవిష్యత్తు ముఖ్యం. చిన్నపాటి రిస్కునైనా నేను తీసుకోలేను. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా నిష్కర్షగా చెప్పింది. అప్పుడనిపించింది జన్మంటూ ఉంటే అమ్మనై ఔన్నత్యపు అంచులను స్పృశించాలని. గుండెల్లో దాచుకొని పెంచే తల్లి రెక్కల మాటున చంద్రం దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఏ సౌఖ్యము అనుభవించకుండానే పార్వతి యవ్వనం సౌందర్యం కండ్ల ముందే అడవిగాచిన వెన్నెలైంది. పార్వతి పార్వతం అయ్యింది. ఆమె కష్టం ఫలించి చంద్రం ప్రయోజకుడయ్యాడు. అత్యున్నతమైన ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. శ్రీశైలం, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అపర్ణ పెళ్లిలో బాధ్యతలతో పాటు సందడంతా తానే అయ్యాడు. అపర్ణ భర్త కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెండ్లైన నెల రోజులకే వీసా రావటంతో అపర్ణ కూడా అమెరికా పయనమైంది. వయసైన ముగ్గురం ఇంటి పట్టున మిగిలాము. మరికొద్ది రోజులకు చంద్రం పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ఎటొచ్చి తమ్ముడు నీలకంఠం పరిస్థితే అస్సలు బాగోలేదు.
వ్యసనాల కారణంగా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇహ శంకరానికి ఎటు తిరిగి తండ్రంటే అసహ్యమే. అక్కడికి శంకరంతో చాలాసార్లు చెప్పి చూశాను. శంకరం, ఎంతైనా ఆయన నీ తండ్రి. తండ్రి పట్ల అంత ద్వేషం పనికిరాదు. పెదనాన్న, మీరంటే నాకు చాలా గౌరవం. ఆ మనిషి పేరు చెప్పి దయచేసి ఆ గౌరవం తగ్గేలా చేయకండి. మీరెన్ని చెప్పినా ఆయన పట్ల నాకు గౌరవం కలగదు నిక్కచ్చిగా చెప్పేశాడు శంకరం. ఒక రకంగా వాడు చెప్పింది కూడా నిజమే. నీలకంఠం ఏనాడు తండ్రిలా బాధ్యతలెరిగి ప్రవర్తించలేదు. సాటి పిల్లలందరూ ఉన్నంతలో చక్కగా పెరిగితే వీడెన్నో ఇక్కట్లు పడ్డాడు. స్కూల్ ఫీజులు కట్టలేక వాడి చదువు ఎంతగా కుంటుపడిందో నాకు తెలుసు. సరైన బట్టలు లేక, పోషణ లేక వాడెంత హీనమైన బ్రతుకు గడిపింది వాడికంటే ఎక్కువగా తెలుసు. వాడు అనుభవించిన ప్రతి అవమానం వాడి పసిహృదయంలో తండ్రి పట్ల ఎంత ద్వేషాన్ని రగిల్చింది తెలియంది కాదు. భగవంతుడి దయ వల్ల ఈ మధ్యనే శంకరానికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇప్పటికైనా వాడి కష్టాలు ఓ కొలిక్కి వచ్చినందుకు సంతోషించిన వాళ్ళల్లో నేనే మొదటివాడిని. జీవితంలో సెటిల్ అయిన తండ్రి పట్ల శంకరం ద్వేషం మటుకు ఎంతమాత్రమూ తగ్గలేదు. సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆ ద్వేషం మరింత పెరిగింది. అన్నయ్య, చూశావా శంకరం ఎంత పని చేశాడో? ఎప్పటిలాగే శంకరం మీద ఫిర్యాదు చేయటానికి వచ్చిన నీలకంఠాన్ని చూసి ఏం చేశాడేంటి అని అడిగాను. ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నా కాదని ఎవరో అన్య కులస్తురాలిని ప్రేమించాడంట. ఆ పిల్లనే చేసుకుంటాడంట. శంకరాన్ని విచారిస్తే నిజమేనని అంగీకరించాడు. అవును పెదనాన్న, ప్రేమరాహిత్యంతో బాధలు పడ్డ నాకు సునీత ఆ ప్రేమను పుష్కలంగా పంచిచ్చింది. ఆమెను తప్ప వేరెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను నిక్కచ్చిగా చెప్పాడు. చిన్నపిల్లవాడికైతే చెప్పగలం. 25 సంవత్సరాలు దాటిన యువకుడికి ఏం చెప్పగలం? అయినా మనువుకు కావలసింది మనసులు కలవటం కానీ మరొకటి కాదు. ఎవరి అనుమతితో నిమిత్తం లేకుండా శంకరం వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. శ్రీశైలానికి ముందుగానే మేనరికం నిర్ణయించి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపించి మంచి పని చేశావు అన్నయ్య. శంకరం పెళ్లి విషయంలో తన మాట నెగ్గలేదన్న ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు నీలకంఠం. ఏమిటయ్యా నీలకంఠం, పెళ్లి అయిపోయిన తర్వాత ఏమిటా మాటలు? సునీత ఇప్పుడు మన ఇంటి కోడలు. అయినా పెళ్ళిళ్ళు నిర్ణయించేటప్పుడు చూడవలసింది గుణగణాలు తప్ప వేరొకటి కాదు. సునీతకేం బంగారం లాంటి పిల్ల. శంకరం లాంటి దుందుడుకు స్వభావం కలవాడికి అలాంటి నిదానస్తురాలైన అమ్మాయి అయితేనే సరిపోతుంది. ఎన్నడూ లేనిది కాత్యాయని నీలకంఠాన్ని గట్టిగా మందలించింది. ఎక్కడి అమరావతి, ఎక్కడి న్యూయార్కు? నెల రోజులవుతోంది ఇక్కడకు వచ్చి. పెళ్ళైన 5 ఏళ్లకు అపర్ణ కడుపు పండి పండంటి మగబిడ్డకు తల్లయింది. ముందు కాత్యాయనిని ఒక్కదాన్నే పంపిద్దామని అనుకున్నాం. కానీ అత్యవసరంగా అల్లుడికి ఇండియాలో నెల రోజులు ట్రైనింగ్ ఉండటంతో నేను కూడా కాత్యాయనితో పాటు ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేడో రేపు అల్లుడు తిరిగి అమెరికా వచ్చేయవచ్చు. ఇంతలోనే పార్వతమ్మ నుంచి ఫోన్. చంద్రానికి వివాహం నిశ్చయమైందన్న శుభవార్తతో శంకరం పెళ్ళెప్పుడే అనుకుంటా. చంద్రం విదేశాల్లో ఉన్నత విద్యను ముగించుకొని ఇండియాలో నెలకు 1,00,000కు పైచిలుకు జీతంతో మంచి ఉద్యోగంలో చేరాడని, మంచి ఇండ్లు అది చూసుకొని తల్లిని తన దగ్గరికే తీసుకెళ్లాడు. చంద్రం పట్టుపట్టి మా దంపతులిద్దరినీ ఇంటికి తీసుకెళ్లి పట్టుబట్టలు పెట్టాడు. ఆఫీస్ వారిచ్చిన అందమైన భవంతి, ఇంటి ముందర ఎప్పుడూ డ్రైవర్తో సహా సిద్ధంగా ఉండే ఖరీదైన కారు, వంట పనికి తోట పనికని మనుషులు, పార్వతమ్మ వైభవం చూసి సంతోషంతో కడుపు నిండిపోయింది. ఇదంతా ఏడాది క్రిందటి మాట. ఇప్పుడు చంద్రం కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇండియాకు వెళ్ళగానే తిన్నగా చంద్రం ఇంటికే వెళ్ళాము. వివాహ శోభతో ఇల్లంతా దేదీప్యమానంగా ఉంది. చంద్రం కాబోయే భార్య స్వర్ణ పేరుకు తగ్గట్టు బంగారపు బొమ్మలా ఉంది. అన్నట్టు ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే అనట. వియ్యాలవారు కూడా చాలా సంపన్నులంట. వైభవోపేతంగా చంద్రం పెళ్లి జరిగింది. పార్వతమ్మ ఆనందానికి అంతులేదు. భగవంతుడు చల్లగా చూడటంతో ఆమె ఆనందం 4 ఏళ్ల వ్యవధిలో 2 మనవలకు నాయనమ్మయ్యి రెట్టింపైంది. అసలు కంటే వడ్డీ ముద్దని ఎవరన్నారో గాని పార్వతమ్మను చూస్తుంటే అక్షర సత్యమనిపిస్తుంది. ఆమెకిప్పుడు మనవల తోడిదే లోకం. అమ్మ వల్లే నేను స్వర్ణ పిల్లల గురించి కానీ ఇంటి గురించి కానీ ఏ టెన్షన్లు లేకుండా నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. చంద్రం తరచుగా నాతో అనే మాట అది. సొంత చెల్లెలి కంటే ఎక్కువైన పార్వతమ్మ ఇంటికి అడపాదడపా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాం. వార్ధక్యం పార్వతమ్మ మీద ప్రభావం చూపటం ప్రారంభించినట్టుంది.
ఇదివరకటికి మళ్ళీ పనులు చేసుకోలేకపోవటం గమనించాను. ఎందుకొచ్చిన ఆరాటం పార్వతమ్మ? హాయిగా బరువు బాధ్యతలు చంద్రానికి వదిలేసి విశ్రాంతి తీసుకోరాదు అన్నాను. ఇప్పుడేమైందని అన్నయ్య? బాగానే ఉన్నానుగా. ఓ పక్కన రొప్పుతూనే మనవల్ని సముదాయించింది. మనవల మీద పార్వతమ్మ ప్రేమ ఎంత గాఢమైందో తెలిసిన నేను మరేమీ మాట్లాడక మిన్నకుండిపోయాను. క్రమేపీ నాలో కూడా సత్తువ క్షీణించడంతో ఇంటి పట్టునే ఉండిపోవడం ప్రారంభించాను. నీలకంఠాన్ని శంకరం ఓల్డేజ్ హోంలో చేర్పించాడు. ఒక్కసారైనా వచ్చి చూసి పొమ్మని ఫోన్లలో ఒకటే గొడవ. శరీరం సహకరించక 6 నెలలుగా వాయిదా వేస్తున్నాను. శంకరం సంగతి సరే సరి. తండ్రి పేరంటేనే పరమ అసహ్యం. పార్వతమ్మను చూసి కూడా చాలా కాలమయ్యింది. తనను కూడా చూసొచ్చినట్టుంటుందని కాత్యాయనితో కలిసి బయలుదేరాను. మమ్మల్ని చూడగానే నీలకంఠం బోరుమన్నాడు. వాడి దైన్య స్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. అందరూ ఉన్నా ఎవరూ లేని వారిలా, ఎవరినీ ఏమీ కాని వారిలా జీవితపు చరమాంకంలో దుర్భర వేదన అనుభవిస్తున్న ఆ ఆశ్రమ వాసుల్ని చూస్తే పగవాళ్ళకు కూడా ఈ స్థితి రాకూడదనిపించింది. ఎలాగైనా శంకరానికి నచ్చజెప్పి నీలకంఠాన్ని తిరిగి ఇంటికి తీసుకురావాలని మనసులోనే నిర్ణయించుకున్నాం. వెనుదిరిగి వస్తుంటే చిన్నపిల్లవాడిలా వెక్కిళ్ళు పెట్టాడు నీలకంఠం. భారమైన గుండెలతో వెనుదిరిగాము. నడుస్తున్న శవాలకు మళ్ళీ భావరహితంగా నిర్జీవంగా పనులు చేసుకుంటున్న సాటి వృద్ధులు, ఆ కొద్దిపాటి సత్తువ కూడా లేని వాళ్ళు గదుల్లోనే ఉండిపోయారు. ఒక్కో గదిలో ఒక్కో జీవోత్సవం. ఒక్కో అడుగు కష్టం మీద వేసుకుంటూ వస్తున్న నేను ఉన్నట్టుండి షాక్ అయ్యాను. నా కండ్లను నేనే నమ్మలేకపోయాను. నిస్తేజమైన గాజు కండ్లతో, శూన్య దృక్కులతో అక్కడ ఓల్డేజీ హోంలో పార్వతమ్మ. కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. మానవత్వం మీద నమ్మకం పోయి అనుబంధాలంటే అసహ్యం కలిగిన క్షణమది. కాత్యాయని సంగతి సరే సరే, నోట మాట రానంతగా షాక్ అయింది. పార్వతమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా డీప్ షాక్లో ఉంది. పీక నులిమి చంపేద్దామన్న కోపంతో చంద్రం ఇంటికి వెళ్ళాను. ఏం చేయమంటారు అంకుల్? ఈ మధ్యన ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఇంట్లోనే ఉంచితే పిల్లలకు ఇన్ఫెక్షన్స్ వచ్చేట్టుంది. హాస్పిటల్లో చేర్పిద్దామంటే అంత సీరియస్ కాదు. మేమిద్దరము బిజీ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. చంద్రాన్ని మందలిస్తుంటే కలగజేసుకుని తీవ్రంగా స్పందించింది స్వర్ణ. తనకేమీ పట్టనట్టు పేపర్లో తలదూర్చిన చంద్రాన్ని చూస్తుంటే జీవితంలో వాడి మొహం చూడకూడదన్నంత అసహ్యం వేసింది. చెరుకు నుంచి రసాన్ని పీల్చి పిప్పి చేసిన మాదిరిగా తల్లిని చివరి రక్తపు బొట్టు వరకు వినియోగించుకొని ఆమెకు సేవలు చేయాల్సిన తరుణం రాగానే నిర్దాక్షిణ్యంగా ఆమెను నెట్టివేసిన ఆ స్వార్థపరుడిని చూస్తే అసహ్యం వేసింది. అక్కడుండి చేయగలిగింది ఏమీ లేదని స్పష్టమయ్యాక వెనుదిరిగాము. బయటకు వచ్చి గేటు వేస్తుంటే చంద్రం కొడుకుల్ని ముద్దాడుతున్న దృశ్యం కనిపించింది. ఎంత వద్దన్నా విరక్తితో కూడిన నవ్వొకటి మెరిసింది నా పెదాలపైన. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.